హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా సీరియల్. ఈరోజు సింధూర వాళ్ళమ్మ సింధూర మెడలో తాళిని చూసి కనిపెడుతుందో లేదో చూద్దాం. ఎపిసోడ్ 134 రివ్యూ. ఈరోజు చంటి చేయి పట్టుకుని మరి బలవంతంగా భోజనానికి లాక్కెళ్ళి కూర్చోబెడుతుంది వాళ్ళ నాన్న పక్కన సింధూర. తన భర్తకి తన పుట్టింట్లో మర్యాదలు జరగాలని ఆశిస్తోంది. ఇంటికి భోజనం తులసి వడ్డించబోతే అమ్మ చంటికి నేను వడ్డిస్తానని అన్నీ వడ్డిస్తుందనమాట. ఆవకాయ, అన్నము, నెయ్యి, పప్పు అన్నీ వడ్డిస్తుంది. ఈ కూర వేసుకో చంటి బాగుంటుందని చాలా ప్రేమగా చెప్తూ ఉంటుంది సింధూర. సింధూర చేసి హడావిడి చూసి వాళ్ళ అమ్మకి ఏదో అనుమానం మొదలవుతుంది మనసులో. సింధూర వాళ్ళ నాన్న మాత్రం సింధూరను కాపాడినందుకు అభిమానం చూపిస్తుందేమో అని మొహమాట పడకు చంటి అనేసి చెప్తాడు. చంటి పల్లెంలో మాటిమాటికి సింధూర నెయ్యి వడ్డిస్తూనే ఉంటుంది. చాలా అమ్మాయి గారు ఇందాక వడ్డించారు కదా నెయ్యి, ఇంకా చాలు అంటే బలానికి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చంటి నెయ్యి, కాబట్టి వేసుకో అంటుంది. నేను ఊరికే ఉంటే ఇంకా తినిపించేటట్టు కూడా ఉన్నారని ఏదో పొరపాటున అంటాడనమాట. నువ్వు తినకపోయావంటే నేను నిజంగా అదే పని చేస్తానంటుంది. సింధూర వాళ్ళమ్మకి మాత్రం చాలా నచ్చకుండా ఉంటుంది ఇదంతా. ఇది చంటికి తినిపించడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. ఇంతలో భోజనం చేస్తూ ఉండగా అపురూపంగా చూసుకుంటూ ఉంటుంది తన భర్త భోజనం చేయడాన్ని. తర్వాత పొరమాలుతుంది చంటికి. అయ్యో చంటి అని వెంటనే తల మీద తట్టుతూ నీళ్ళు దాపిస్తుంది. ఇవన్నీ చూస్తున్న సింధూర వాళ్ళమ్మకి ఇది నచ్చట్లేదనమాట. ఎందుకు ఇలా చేస్తుంది సింధూర అని ఒక చిన్న అనుమానం అయితే మనసులో మొదలవుతుంది. చేసిన తర్వాత చంటి పళ్ళెం తీసుకుని లేవబోతుంటే చంటి నేను తీస్తాను చంటి, నువ్వు ఇంటి అతిథివి, నువ్వు తీయకూడదని బలవంతంగా ఆ ప్లేట్ లాక్కుంటుందనమాట. అమ్మాయి గారు మీరు నా ప్లేట్ తీయడం ఏంటండి అని చంటి కూడా ఆశ్చర్యపోతాడు. కానీ చంటికి ఆ ఫీలింగ్స్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి తనకు అర్థం కాదు పాపం అమాయకుడు. సింధూర మాత్రం తన భర్త కాబట్టి అంత గౌరవం ఇస్తుంది. అందరూ ఆరుబయట కూర్చుని చంటి చేస్తున్న జోకులకి పగలబడి నవ్వుతూ ఉంటారు. అందరూ చాలా సంతోషంగా చాలా రోజుల తర్వాత గడుపుతున్నారు అందరూ సింధూర ఇంట్లో. సింధూర కూడా మనస్ఫూర్తిగా చాలా రోజుల తర్వాత అలా నవ్వుతూ ఉంటే చంటి చూసి ఇలా నవ్వుతుంటే మీరు చాలా బాగున్నారమ్మాయి గారు అని చెప్తాడు. తర్వాత అందరూ నిద్రపోతారు. చంటి బయట బయట మంచంలో పడుకొని ఉంటాడు. సింధూర మధ్యరాత్రి వచ్చి తనని చూస్తూ కూర్చుంటుంది కాసేపు. అప్పుడు కొంచెం చలి అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు చంటి నిద్రలో. సరే అని లోపలికి వెళ్ళి బెడ్షీట్ తీసుకొచ్చి కప్పబోతుంటుంది. అప్పుడు తులసి వచ్చి వెనకాల చూస్తుంది. అది సింధూర వాళ్ళమ్మ వెనకాల వచ్చి ఇదంతా గమనిస్తుంది. చంటికి అలా బెడ్షీట్ కప్పి వెనక్కి తిరిగి చూస్తూనే వాళ్ళమ్మ కనిపిస్తుంది. వాళ్ళమ్మని చూస్తూనే కొంచెం ఉలిక్కి పడుతుంది సింధూర. అమ్మ చంటికి చలేస్తుంది అని ఏదో చెప్పబోతే, చంటి మంచివాడే, నువ్వు కూడా మంచిదానివే అమ్మ, మంచికి కూడా ఒక పరిమితి ఉంటుంది, అది దాటితే చెడు అవుతుంది అని చెప్తుంది. మంచితనం అపార్థంగా మారకుండా ఉంటేనే మంచిది అని చెప్తుంది వాళ్ళమ్మ. కొంచెం వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడుతుంది. చంటి నీ ప్రాణాలు కాపాడాడు కాబట్టి చంటి మీద అభిమానం కృతజ్ఞత ఉండడంలో తప్పేమీ లేదమ్మా, కానీ అది శృతి మించితేనే తప్పవుతుంది అని వారిస్తుంది. అంటే నీ ప్రాణాలు కాపాడాలని నువ్వు తన మీద అతి ప్రేమ చూపిస్తున్నావమ్మా, కానీ ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించుకోవాలి. నువ్వు చెంచలమ్మ గారి కోడలివి, అంటే నువ్వు చంటికి యజమానురాలివి. పనివాళ్ళు యజమానుల్ని గౌరవించడం, అభిమానించడం, కృతజ్ఞత చూపించడం, వాళ్ళను కాపాడుకోవడం అది వాళ్ళ బాధ్యతమ్మా అని చెప్తుంది. కానీ ఒక యజమానే పని వాళ్ళని ఎక్కువగా గౌరవిస్తే చెంచలమ్మ కోడలిగా నీ స్థాయి పడిపోతుంది అని చెప్తుంది వాళ్ళమ్మ. నువ్వు అది గుర్తుపెట్టుకుని తలవంపులు తెచ్చే పని ఏది చేయకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంక సింధూర ఏం చెప్పలేకపోతుంది. తర్వాత సింధూర కూడా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంటుంది. ఇప్పుడు ఇంకా రౌడీ ఉన్నాడు కదా కళింగ, వాడికి తెలిసింది కదా తన పుట్టింటికి వెళ్ళింది ఒంటరిగా, ఒక పనివాడితోనే వెళ్ళింది, ఇంకెవరూ లేరు కాపాడుకోవడానికి అనేసి. కాబట్టి ఇంకా వాడు అటాక్ చేయడానికి వస్తాడనమాట. ఇద్దరు అనుచరులను తీసుకొని రాత్రి నడుచుకుంటూ వస్తాడు. కానీ చెంచలమ్మ ఊరికే ఉంటుందా, ఏదో ఒకటి ఆలోచించుకొని ఉంటుంది కదా. వాడు వెళ్ళే దారికి అడ్డం వస్తుందన్నమాట. అంటే సింధూర వెళ్ళింది కాబట్టి ఏదో ఒకటి చేస్తాడని ముందే ఆలోచించుకొని అన్నీ చేసుకుంటోంది. ఎంత ప్రేమ కదా తన కోడలంటే. చెంచలమ్మ కళింగ ఎదుట నిలుచుకోవడంతో అప్పుడు కళింగ అడుగుతాడు అనుచరుణ్ణి, రే అది సింధూర ఒకటే వెళ్ళిందని చెప్పారు కదరా, ఇక్కడ చెంచలమ్మ ఉందే అని అడుగుతాడు. లేదు అన్న, అప్పుడు మేము చూసినప్పుడు చెంచలమ్మ లేదు, ఆమె ఒకటే వెళ్ళింది అని భయపడుతూ చెప్తాడు. ఏం చెంచలమ్మ నీ కోడలికి కాపలాగా వచ్చావా అంటాడు. అప్పుడు చెంచలమ్మ, ఇది ఊర కుక్కలు గుంట నక్కలు తిరిగే సమయము, వాటి బారిన పడకుండా చూసుకోవాలి కదా, అందుకే వచ్చాను అంటుంది. అప్పుడే ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. ఏదైనా ఫైట్ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఎపిసోడ్ అయిపోయింది. తరువాయి భాగంలో చెన్నకేశవ గారు కొండగట్టుకు వెళ్ళి ఈ అడ్రస్ ఎక్కడో చెప్పండి అని అడుగుతూ ఉంటాడనమాట. చంటి గురించి విచారిస్తూ ఉంటాడు కదా. ఒక అబ్బాయి వచ్చి ఈ అడ్రస్ అని చెప్తాడు. ఆయన అక్కడికి వెళ్తాడు. మరి చంటి వాళ్ళ అమ్మ కనిపిస్తుందో ఏమో, తెలిసిపోతుందేమో, రేపు తెలుసుకుందాం.